नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यंबकाय त्रिपुरांतकाय त्रिकालाग्निकालाय कालाग्निरुद्राय नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। माजेटी शारदा देवी गारू टीम బృందము కైలాసగిరి క్షేత్రము ఇయాల స్వామివారి సేవలో పాల్గొని ఇక్కడ మహాశివరాత్రి మేమందరము శారదా గారి టీం అండి. ఆమె తరపున వచ్చాము ఈ కైలాసగిరి క్షేత్రానికి సేవ చేసుకోవాలని. అందరం కలిసి ఈ కైలాసగిరి సేవ చేసుకోవాలని మాకు కూడా మనసు కలిగింది. గత సంవత్సరం వచ్చాము మేము, మళ్ళీ చేసుకోవాలని మాకు ఎంతో ఆతృతగా ఉండి ఇది మేమే వాళ్ళు మాకు అవకాశం ఇచ్చారు, మేము చేసుకుంటున్నాము ఈ సేవ. ఇంతేకాదు ఇంకా మళ్ళీ ఇచ్చినా చేసుకుంటాం ఈ కైలాసగిరి క్షేత్రం. ఏమో మరి చెప్పలేము, ఇక్కడికి వచ్చేలేక మాకు అదొక అనుభూతి కలిగింది. ఆ అనుభూతిలో మరి ఆయన రప్పించుకుంటున్నాడో లేకపోతే మాకు రావాలని ఉందో మాకైతే తెలియదండి. మేము వచ్చాము కైలాసగిరి అనగానే రెడీ అంటాము, ఎన్ని పనులైనా సరే ఆపుకొని. మేము ఈ కైలాసగిరి క్షేత్రానికి కట్టిన వాళ్ళకి కానీ ఆ గుడి వాళ్ళకి కానీ మాకు ఈ సేవ పిలిచిన మా శారదా ఆంటీకి కానీ అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. ఆ శివయ్య ఆశీస్సులు అందరికి కలగాలని కోరుకుంటున్నాం. ఓం నమః శివాయ. क्षेम स्थैर्य धैर्य विजय अभय आयुरारोग्याभि अष्टैश्वर्याभिसिद्धिरस्तु। ओम नमः शिवाय। त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनात् मृक्षोर्मृक्षीयमामृतात्। हे रुद्रो अग्नव्यो अक्षयवोषधीषु हे रुद्रो विश्वा भुवना विवे तस्मै रुद्राय नमोस्तु। ओम शांति शांति शांति। सर्वे जना सुखिनो भवन्तु, सर्वे भक्तानां सुखिनो भवन्तु, सर्वे लोकानां सुखिनो भवन्तु, लोका समस्ता सुखिनो भवन्तु। ओम शांति शांति शांति। చెప్పండి, మీరు ఈ సేవకి ఎంతమంది వచ్చారండి? 10 మంది సభ్యులు వచ్చామండి. ఇక్కడ ఏం చేశారండి మీరు సేవ ఎక్కువ? పొద్దునుంచి కూడా మేము పొద్దున 8 గంటలకు వచ్చామండి. గుడి లోపల అమ్మవారి రుద్రమ్మవారి దగ్గర గుడి, ఇక్కడ హాల్లో ఉన్న శివలింగాలు, ధ్వజస్తంభాలు, కిటికీలు, అద్దాలు ఇక్కడ ఏదైతే మనకు మా కళ్ళకు కనబడ్డాయో అవన్నీ కూడా బూజులు దులిపి ఆ సరుపులేసి రుద్ది అట్లా మేము శుభ్రం చేసామండి. అలాగే గుడి చుట్టూ కూడా చిమ్మి నీళ్ళు చల్లుకొచ్చాము. ఇప్పుడు ముగ్గులు పెట్టబోతున్నాము. అక్కడ విగ్రహాల దగ్గర, ఇక్కడ పొట్ట దగ్గర మొత్తం క్లీన్ చేసామండి. ఉదయం ఎన్నింటికి వచ్చారండి సేవకి మీరు? 8 గంటలకు వచ్చాము. ఇప్పుడు ఎంత వరకు ఉంటారండి? ఇప్పుడు 6 గంటల వరకు ఉండొచ్చు. మేము ఈ సేవ చేసుకొని వెళ్ళిపోతారు మీరు? వెళ్ళిపోతాం. ఈ సేవ చేసుకోవడానికి ఎవరు మీకు అనుమతి ఇచ్చారండి? శ్రీకాకుళం లక్ష్మీనారాయణ గారు, అరుణ గారు మాకు ఈ సేవకు అవకాశం ఇచ్చారు. అదే గుడి ధర్మకర్తలు కూడా మమ్మల్ని రమ్మని ప్రోత్సహించి మమ్మల్ని. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? తెనాలి నుంచి 10 మంది సభ్యులము మా టీం అంతా కలిసి వచ్చామండి. ఈ కైలాసగిరి క్షేత్రానికి మీరు సేవ చేయాలని ఎందుకు అనుకున్నారు? మాకు ఇక్కడ దసరాకి ఫస్ట్ టైం దర్శనానికి వచ్చినప్పుడు ఒక రకమైన అనుభూతి, ఒక సంతోషంగా ఏదో ఒక అనుభూతి కలిగింది. అప్పటి నుంచి కూడా శ్రీకాకుళం లక్ష్మీనారాయణ గారు, అరుణ దంపతులు గారు మమ్మల్ని ఇక్కడ ప్రోత్సహించి మమ్మల్ని ప్రతిసారి రమ్మని చెప్తారు. మేము వచ్చి ఇక్కడ సేవ చేసుకుంటున్నామండి. అట్లాగే చందాలు కూడా వసూలు చేస్తున్నాం మేము ఈ క్షేత్రానికి శివరాత్రి రోజుకి. అట్లాగే లడ్డు ప్రసాదాలు ఇవన్నీ వితరణ చేస్తున్నాము. ఈ సేవ మాకు ఇచ్చిన శ్రీకాకుళం లక్ష్మీనారాయణ గారికి, అరుణ దంపతుల గారికి మా ధన్యవాదాలు. అంటే ఇక్కడ మాకు గుడి ధర్మకర్తలు ఉన్నారు, వాళ్ళకు కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఏమండి, మీరు గతంలో ఎక్కడ సేవ చేశారండి? ఏ క్షేత్రంలో చేశారు మీరు? గంగానం గుడి చేసామండి. ఫస్ట్ తెనాలు గంగానం గుడి చేసాము, అలంకరణ అట్లాగే వైకుంఠపురం అలా చేసామండి మా తెనాలు. ఫస్ట్ ఈ అంగుల కూతురు మళ్ళీ ఇప్పుడు ఈ క్షేత్రానికి వచ్చేస్తున్నాము. మీరు ఈ దేవస్థానానికి డ్రెస్ కోడ్ లో వచ్చారు. అన్ని దేవస్థానంలో డ్రెస్ కోడ్ ఉంటది కదా, మీరు ఎందుకని ఈ డ్రెస్ కోడ్ లో వచ్చారు ఇప్పుడు? అంటే ఎక్కువగా 3 వంతులు డ్రెస్ కోడ్ లో వెళ్తాము. ఎక్కడికి వెళ్ళిన సేవకి, ఏ దేవస్థానానికి వెళ్ళినా డ్రెస్ కోడ్ లో వెళ్తాము. ఈ డ్రెస్ కోడ్ మాకు గుర్తింపుగా ఉంటుంది. గుంటూరు జిల్లా నల్లపాడు కైలాసగిరి క్షేత్రం యందు సేవ చేయటానికి వచ్చాము. తెనాల నుంచి మామిడి చెట్టు, శివలింగం చెట్టు, ఉసిరి చెట్టు పెట్టడానికి ఈ సేవలో 10 మంది తెనాలి నుంచి మహిళా మూర్తులు, శివ మూర్తులు వచ్చి సేవ చేసుకుంటాం.